వెల్కమ్ బ్యాక్. కృష్ణమ్మ స్పర్శతో కుప్పం పరవశించిపోయింది. దశాబ్దాల సమస్యకు శుభం కాటుపడింది. తరతరాలుగా కుప్పం పలమనేరు నియోజకవర్గాలను వేధిస్తున్న సాగునీటి సమస్య ఎట్టకేలకు తీరింది. 214 కోట్ల రూపాయలతో నిర్మించిన కుప్పం బ్రాంచ్ కెనాల్ను జాతికి అంకితం చేశారు సీఎం జగన్. శ్రీశైలం నుంచి కుప్పం పలమనేరు నియోజకవర్గాలకు హంద్రీ నీవా జలాలను తరలించే బృహత్తర కార్యక్రమం పూర్తి చేయడం ద్వారా 2 నియోజకవర్గాల ప్రజల దాహార్తి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ రోజు కృష్ణమ్మ కుప్పం ప్రవేశించడం చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది. కొండలు గుట్టలు దాటుకుని 672 కిలోమీటర్లు దూరం నుంచి కృష్ణా జలాలు కుప్పంలోకి ప్రవేశించాయి. హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మను కుప్పం తీసుకువచ్చి ప్రజల సాగునీటి సమస్యకు ముగింపు పలికింది ప్రభుత్వం. కుప్పం బ్రాంచ్ కెనాల్ను జాతికి అంకితం చేయడం ద్వారా సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఏడాదిన్నర క్రితం 2022 సెప్టెంబర్లో కుప్పంలో పర్యటించిన సీఎం జగన్ నియోజకవర్గ ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు. సీఎం చెప్పినట్లే ఏడాదిన్నర రికార్డు సమయంలో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి కుప్పం పలమనేరు నియోజకవర్గ వాసులకు శాశ్వతంగా మేలు జరిగేలా సుమారు 4 లక్షల మంది దాహార్తి తీర్చే రిజర్వాయర్లను జాతికి అంకితం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని అభివర్ణించారు సీఎం జగన్. కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసినా నీళ్లు తేలేకపోయారని, తాను మాట ఇచ్చిన ఏడాదిన్నరలోనే పూర్తి చేశాను అని చెప్పారు సీఎం. కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా మరో 2 ప్రాజెక్టులను నిర్మించి స్టోరేజ్ పెంచడంతో కుప్పంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు కుప్పం ప్రజలకు కుప్పానికి మంచి జరిగిందా, లేక కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా, మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎన్నికల్లోగా కుప్పం నియోజకవర్గంలో కృష్ణా నీరు పారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. అనుకున్నట్లే ఎన్నికల షెడ్యూల్కు ముందే కృష్ణమ్మను కుప్పం తీసుకువచ్చింది సీఎం జగన్ ప్రభుత్వం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కుప్పం బ్రాంచ్ కెనాల్లో 68వ కిలోమీటర్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ ద్వారా 5 చెరువుల్లోకి కృష్ణా నీటిని నింపారు. నియోజకవర్గంలో మొత్తం 106 చెరువులకు కృష్ణా జలాలు అందనున్నాయి. ఈ కెనాల్ ద్వారా కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లో 6300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అంతేకాకుండా 4 లక్షల మందికి తాగునీటి సమస్య తీరనుంది. జలయజ్ఞంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి రూపకల్పన చేశారు. ఆ తర్వాత కుప్పం బ్రాంచ్ కెనాల్ను చేపట్టి తాగునీటిని అందిస్తాను అని 2015లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ పనుల్లో విపరీతమైన జాప్యం వల్ల చంద్రబాబు హయాంలో నీళ్లు అందుబాటులోకి తేలేకపోయారు. ఇక సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పరుగులు పెట్టించారు. ఈ రోజు కృష్ణమ్మ కుప్పం ప్రవేశించడం చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది. సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేని చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారని సూటిగా ప్రశ్నించారు సీఎం. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఈరోజు పర్యటించిన సీఎం తన హయాంలో మంచి జరిగిందా, బాబు వల్ల అభివృద్ధి జరిగిందో ఆలోచించుకోవాలని కుప్పం ప్రజలను కోరారు. 4 లక్షల మందికి తాగునీటి అందించే కుప్పం కెనాల్ను జాతికి అంకితం చేసిన సందర్భంగా కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబును సవాల్ విసిరారు. 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా పనిచేసినా ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. 14 సంవత్సరాలు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయారని ఆరోపించారు.
ఏడాదిన్నర క్రితం కుప్పంలో పర్యటించిన తాను అప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని, ఈసారి చంద్రబాబును ఓడించి వైసీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రైట్, ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు శాసనమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత, ప్రస్తుతం కుప్పం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కంచర్ల శ్రీకాంత్ గారు, అలాగే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ నేత, రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్న వేణుగోపాలకృష్ణ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్ గారితో మాట్లాడే ముందు సీఎం జగన్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే, కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. బాబు మార్క్ రాజకీయం, చంద్రబాబు మార్క్ రాజకీయం ఇది. చంద్రబాబు మార్క్ రాజకీయం అంటే వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు. రైట్, శ్రీకాంత్ గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కుప్పం పర్యటనకు వచ్చారు, కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపై సమాధానం ఏంటి? మొదటి ఆయన అన్నది ఏంటంటే 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, 14 ఏళ్ళు సీఎంగా పనిచేశారు, ఆయన హయాంలో జరగని అభివృద్ధి 58 నెలల్లో నేను చేసి చూపించాను అని ఆయన ఒక సవాల్ విసిరారు. సార్, సతీష్ గారు మీకు నమస్కారం, అలాగే ప్యానెల్ లో ఉన్న మంత్రి గారు వేణుగోపాల్ గారికి నమస్కారం. నమస్తే శ్రీకాంత్ గారు. పెట్టిన కన్న తర్వాత బాలసాలకి పేరు పెట్టిన పంతులు గారు వచ్చి పేరు పెట్టి పెట్టిన అది అన్నట్టు ఉంది సార్. ఇది ముఖ్యమంత్రి గారు చెప్తున్న అంశం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డేటాతోనే మాట్లాడుకోండి, నేను డేటా తీసుకునే మాట్లాడుకోమని చెప్తున్నాను. 87% పనులు చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేశారు. అయితే మిగతా 13% కూడా ఎందుకు పెండింగ్ ఉండిందంటే, అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి గారు అక్కడుండే రైతులంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ చేత ఈ ల్యాండ్ అక్విజిషన్ ది కానికుండా హైకోర్టుకి కేసులు వేసి పెండింగ్ లో పెట్టడంలో వర్క్లు డిలే అయ్యి ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాని వల్ల లాస్ట్ 13% వర్క్స్ పెండింగ్ పడి 613 కోట్లు శాంక్షన్ ఇవ్వటం, చంద్రబాబు నాయుడు గారు 520 కోట్ల దాకా హంద్రీనీవా కోసం ఖర్చు పెట్టడం, వీకోట వరకు పలమనేరు వీకోట వరకు వాటర్ తీసుకురావటం, అక్కడి నుంచి రామకుప్పం వరకు కుప్పం కాన్స్టిట్యూన్సీ ఎంటర్ అయ్యేది దగ్గర ఎలక్షన్ కోడ్ రావటం ఆగటం జరిగింది. అది కూడా డిలే ఎందుకు జరిగిందంటే, ఇందాక నేను చెప్పినట్టు హైకోర్టులో కేసులు వేసి, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రైతుల ప్రయోజనాల కన్నా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనే దానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏం లేదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు కేసులు వేయకుండా ఉండుంటే పనులు పూర్తయి ఉండేవి, అప్పుడే నీళ్లు వచ్చి ఉండేవి కుప్పానికి. తద్వారా ఈ 5 సంవత్సరాలు రైతులకి పంటల విషయంలో కానీ తాగునీరు విషయంలో ఇంకా చాలా రకాలుగా ఉపయోగాలు అనేవి జరిగాయి. సో వాళ్ళు రాజకీయం కోసం చేసి దాన్ని డిలే చేసి ఆపటం వల్ల ఇది జరిగింది. 13% పనులు మీకు 57 నెలలు పట్టిందా? మీరే చెప్పారు. 1 సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం వచ్చినప్పుడు పూర్తి చేస్తానని మాట ఇచ్చినప్పుడు, 1 సంవత్సరం క్రితం అంటే దానికి ముందున్నటువంటి 4 సంవత్సరాలు ఎందుకు హంద్రీనీవా పనులు 13% వీళ్ళు పూర్తి చేయలేదు? నా సూటి ప్రశ్న. నేను ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీని అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారిని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాను. మీరు లేవనెత్తిన అంశాన్ని ఖచ్చితంగా మంత్రి వేణుగోపాలకృష్ణ గారిని అడుగుతాను. అయితే ఈరోజు ముఖ్యమంత్రి చేసిన మరికొన్ని కామెంట్స్, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చింది ఎవరు? కుప్పం పట్టణానికి మున్సిపల్ హోదా కల్పించింది ఎవరు? కుప్పంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసింది ఎవరు? చిత్తూరు డైరీని పునరుద్ధరించింది ఎవరు? కుప్పంలో 15,727 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఎవరు? ఈ నెలలోనే మరో 15,000 ఇళ్ల పట్టాలు ఇవ్వబోతుంది ఎవరు? కుప్పంలో 93% మంది ప్రజలకి వైసీపీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా? ఇది ముఖ్యమంత్రి నేరుగా సభా వేదిక మీద నుంచి చెప్పిన వివరాలు, అడిగిన ప్రశ్నలు. ఒకటి మున్సిపాలిటీ, దానికి నేను చెప్తాను సార్ సమాధానం. కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీని చేశారు, బానే ఉంది. దానివల్ల ఏం చేశారు?
మీరు కుప్పం రండి, నేను గత 10 నెలలుగా ఇక్కడ కుప్పంలోనే పనిచేస్తున్నాను. నేను మున్సిపాలిటీలో ఎక్సెఫ్షో మెంబర్ ని, ఇక్కడ లోకల్ ప్రోటోకాల్ తీసుకుని మున్సిపాలిటీలో ఎక్సెఫ్షో మెంబర్ గా ఉన్నాను నేను ఇక్కడ. 100% ఈ రోజు ట్యాక్సులు పెంచడం తప్పిస్తే 300-400 ఉండే ట్యాక్స్ 1300-1500 ట్యాక్సులు పెంచడం తప్పిస్తే ప్రజలకి ఏమైనా ఒక డ్రైనేజ్ వ్యవస్థ గానీ ఏమైనా డెవలప్ చేశారా? కనీసం ఈ రోజు ఒక బ్లీచింగ్ పౌడర్ చల్లే దిక్కు కూడా లేక జ్వరాలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి, చెత్త కుప్పలుగా అక్కడే పడేసి రోగాలు వచ్చేటటువంటి పరిస్థితి అనేది కుప్పం టౌన్ లో జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు చేసిన పనులే, ట్యాక్సులు ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఉండే దానికోసం ఆ రోజు దాన్ని ఆలోచన చేయకుండా ఉన్నారు. అప్పుడు మున్సిపాలిటీతో ఈక్వల్ గా దాన్ని డెవలప్ చేయటం గానీ, రోడ్ వైండింగ్ చేయటం గానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత శివారు గ్రామాల్లో ఉండే వాళ్ళని కూడా కలిపి ఈ రోజు వాళ్ళు దండం పెడుతున్నారు. అయ్యా మాకు ఈ ట్యాక్సుల తోటి మేము కట్టలేక చచ్చిపోతున్నాము, మాకు ఒక్క పని కూడా కనీసం చెత్త తీసుకెళ్లే దానికి కూడా రావట్లేదు, కానీ చెత్త మీద మాత్రం పని చేస్తున్నారని చెప్పారు. రైట్. వేణుగోపాలకృష్ణ గారు ఆల్రెడీ 87% పనులు పూర్తయ్యాయి. హంద్రీనేవాకు సంబంధించి కేవలం 13% పనులు మాత్రమే పూర్తి చేశారు. అసలు మొత్తం మేమే చేశామని ముఖ్యమంత్రి ఎలా అంటారని శ్రీకాంత్ గారు అంటున్నారు. అలాగే కుప్పం అభివృద్ధికి సంబంధించి చేసిన అంశాలపై కూడా ఆయన స్పందన మనం చూసాం. సతీష్ గారు, శ్రీకాంత్ గారు మాటలు ఎలా ఉన్నాయంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు కుప్పానికి నీళ్ళు ఇచ్చింది ఎవరు. ఆయన 87% చేసేస్తే 13% ఎందుకు వదిలేశాడు? 87% చేసేస్తే 13% ఎందుకు వదిలేశారు? ఇంకొక ప్రశ్న ఏంటంటే, సంవత్సరాల క్రితం చూసిన తర్వాత దాని ఆవశ్యకత మీద ఆయన తీసుకున్న నిర్ణయం 1 సంవత్సరంన్నర కాలంలోనే కృష్ణా జలాలని కుప్పానికి అందించానని మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే రెవెన్యూ డివిజన్ కానీ, మున్సిపాలిటీ కానీ, ఇళ్ల పట్టాలు కానీ, ఇప్పుడు వారు ఏమంటారంటే, మన చంద్రబాబు గారు కొంతమంది రైతుల చేత కోర్టులో వేయించి దీన్ని డిలే చేశారనేటువంటిది వాళ్ళది. ఆ సంస్కృతి వాళ్ళదండి. పట్టిసీమ గాని, ఆ పోలవరం కెనాల్స్ గాని, ఇవన్నీ ఆపేసిన సంస్కృతి తెలుగుదేశం పార్టీది. ఈ కోర్టులను ఆశ్రయించడం, ప్రజలకు మంచి జరుగుతుందంటే దాన్ని అడ్డుకోవడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క సహజత్వం అని నేను అంటాను. ఎంచేతనంటే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ పోలవరం దగ్గర జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఉంది, కాబట్టి మనం ఇంకోసారి డిబేట్ పెట్టుకుని అందులో చెప్దాం. టోటల్ గా అంటే వాళ్ళ రైతుల చేత కోర్టులో వేయించి దాని కాంపన్సేషన్ 4-5 టైమ్స్ పెంచేశారు. మిగతా వాళ్ళకి వచ్చినటువంటి కాంపన్సేషన్ తో కంపేర్ చేసుకుంటే 5-6 టైమ్స్ ఇచ్చి వాళ్ళ సామాజిక వర్గీయులే కోర్టులో వేశారు. ఆ సామాజిక వర్గీయులకే రేట్ ఎక్కువ ఇచ్చారు. రేట్ ఎక్కువ ఇచ్చి మళ్ళీ దాన్ని సాల్వ్ చేసినటువంటి ఒక నైజం గురించి చెప్తున్నాను, ఈ పర్టికులర్ ఇష్యూ గురించి కాదు. ఇక్కడ కుప్పం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక మాట చెప్పారు. వాస్తవం ఏంటి? రెవెన్యూ డివిజన్ ఆయన ప్లాన్ చేయలేదు, మున్సిపాలిటీ ఆయన ప్లాన్ చేయలేదు. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఏమంటారంటే, పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది అదొక ప్రత్యేకమైనటువంటి విధానంలో జరుగుతుంది మున్సిపాలిటీలో. పంచాయతీలు అంటే పంచాయతీలో డబ్బులు ఏమంటారు వాళ్ళు, మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీలో డబ్బులు ఏమంటారు. ఏంటంటే ప్రజలకి కావలసిన అవసరాలు తీర్చాలనుకున్నప్పుడు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిధులు అక్కడ మంజూరు చేయడం కానీ, ఆ కార్యక్రమాలు చేపట్టడం కానీ, అక్కడ ఒకరిద్దరు అధికారులు ఏమైనా అలసత్వం వహించుంటే ఉండొచ్చు, అది కూడా సరిదిద్దడానికి ఒక ప్రయత్నం చేస్తాం. అలాగే ఇళ్ల పట్టాల విషయానికి వస్తున్నట్టు అది రికార్డు కదా, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది నభూతో నా భవిష్యత్తు, ఎవరు ఆయనకి సాటి రారు. ఎంచేత ఆ ఆలోచనే చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో కనీసం 1 సెంటు నేల కొనలేదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన విధానమే అది కాదు. ప్రజలకు ఏదో ఒక మాట చెప్పి ఎన్నికలు అయిన తర్వాత ఆ హామీలను వదిలేసిన ప్రజలు ఏమీ చేయలేరు, అసహాయులు ప్రజలు అనేటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కనుకే ఇవాళ మీరు తీసుకోండి, ఇవాళ ఆయన స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ హామీ ఇచ్చి నేను గెలుస్తానని చెప్పలేకే కదా ఇవాళ పొత్తులతో పరుగులు తీస్తా ఉన్నాడు. పొత్తులు అని పొత్తుల గురించి మీరు ఇప్పుడే ఇంతకుముందు చూశాను నేను. ఆ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఎలా ఉందనేటువంటి మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ కుప్పం చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినటువంటి తీరుకి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు కుప్పం ప్రజల ఓటు వేసి గెలిపించండి 24లని అడిగారు. 24లని అడిగారు. దానికి ఆయనకు హక్కు ఉంది. ఎంచేత
ఇది చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కదా, దీన్ని నెగ్లెక్ట్ చేద్దామని ఆలోచన ఆయనకి లేదు. చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రెవెన్యూ డివిజన్ ఎందుకు చేసుకోలేకపోయారు? ఆయన రెవెన్యూ డివిజన్ ఎందుకు అయింది? ఈయన తీసుకున్న పరిపాలనా సంస్కరణే కదా. దానిలో పరిపాలనా సంస్కరణలో భాగంగా కుప్పం చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారని మానేయలేదే. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానీ, అక్కడ ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు జరుగుతున్నటువంటి మేలు కానీ ఇవన్నీ తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనే దాని మీద అందులో కుప్పం ఉంది. అన్ని నియోజకవర్గాల్లో ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. ఒకటి ప్రజావసరాలు ఏమిటి, వాటిని తీర్చడానికి ప్రభుత్వం ఎలాగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, తీసుకున్న నిర్ణయాల్లో ఆ నిర్ణయాల వల్ల ప్రజలకు జరిగేటువంటి మంచిని ఎక్కడ అడ్డుకోవడానికి ఏ రాజకీయ వ్యవస్థ ఉండడానికి అడ్డుపడేటువంటి పరిస్థితులు లేకుండా డీబీటీ లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం ద్వారా ప్రజలకు నేరుగా మేలు జరిగి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడతారు, నిలబడి మళ్ళీ 24లో పూర్తి స్థాయి రిజల్ట్ ఇస్తారనేటువంటిది ఆ స్పష్టమైనటువంటి అంశం. దానికోసం ఆయన చెప్పాడు. ఇప్పుడు ఇంకోటి, శ్రీకాంత్ గారు ఎంత సమర్థించుకున్నప్పటికీ కూడా నీళ్ళు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. మీరు అలా లెక్క వేసినప్పుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రి అయిన తర్వాత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ దాంట్లోనే ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చారు? లాస్ట్ గవర్నమెంట్ లోనే నిర్ణయం తీసుకుని అది కూడా ఏదో చేశారు. మళ్ళీ ఇంకొకసారి కొంత ఆయన నైజం ఏంటంటే ఏ వర్క్ అయినా స్టార్ట్ చేసి పెండింగ్ పెడితేనే నెక్స్ట్ ఎలక్షన్ లో ఓటేస్తారు అనేటువంటి ఒక నమ్మకం ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఏ వర్క్ అయినా స్టార్ట్ చేసి పోలవరం ఉంది 87% అంటారు, మళ్ళీ వాళ్ళే విమర్శ చేస్తారు, దానికి ఇంకా 70% అవ్వలేదంటారు. మరి పోలవరం ఎలా ఉంది, వారు చేసిన సమయంలో ఎలా ఉంది, తర్వాత విజువల్ పిక్చర్స్ అన్ని కూడా చూపిస్తున్నాం కదా. అది కూడా మరి అది పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇలాగ అసత్యాలను మనం కాదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని నియోజకవర్గాన్ని చిన్న చూపు చూడలేదు, సమదృష్టితోనే చూశారు. ఇది మంత్రి వేణుగోపాలకృష్ణ గారు చెప్తోంది. రెండోది, కుప్పంలో 15,727 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? కుప్పంలో 93% మంది ప్రజలకు వైసీపీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని స్వయాన ముఖ్యమంత్రి చెప్పారు. నెంబర్ 2. మూడోది, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా? నాలుగోది, పట్టణానికి మున్సిపాలిటీ హోదా కల్పించిన తర్వాత ట్యాక్సీలు పెరిగాయి, ప్రజలు లబోదిబ్బమంటున్నారని మీరు ఇందాక ఒక కామెంట్ చేశారు. అంటే కుప్పం మున్సిపాలిటీ కావడానికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమా? ఇప్పుడు ఫస్ట్ హౌసెస్ సబ్జెక్ట్ మాట్లాడితే సార్, ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఉన్న గత ప్రభుత్వం ఉన్న టైంలో మొత్తం ఓవరాల్ గా అన్ని ఇయర్ వైజ్ తీసుకుంటే 46,859 హౌసింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, వాళ్ళకి హౌసెస్ కట్టించడం అనేది జరిగింది. పాత డేటా గురించి ఏం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తగ్గించిన పాత తీసుకున్నటువంటి డేటా ఉంది, మా దగ్గర సమాచారం పూర్తిగా ఉంది. కాబట్టి అది ఒకటి క్లారిఫికేషన్. ఇంకోటి, హంద్రీనివాద నీళ్లు ఇచ్చారా అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు నేను మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లో సీఎం గారి పర్యటన అనంతపూర్ డైవర్ట్ చేసి 3 సార్లు మీరు గతంలో మీరు చెక్ చేసుకోండి, మార్చి 5న ఒకసారి సీఎం గారు వస్తున్నారని వాటర్ స్టాక్ చేసి మోటార్ల ద్వారా వాటిని పంప్ చేసి ట్రైల్ వేశారు. ఆ నీళ్లు వచ్చినట్టు నీళ్లు ఇంకిపోవటం అయ్యేసరికి మళ్ళీ సక్సెస్ అవ్వదని చెప్పనేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మార్చి 12వ తారీఖు మళ్ళీ సీఎం వస్తున్నారని చెప్పనేసి మళ్ళీ ట్రైల్ చేసి అది కూడా ఫెయిల్ అయ్యేసరికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇక్కడికి వచ్చి చూసి ప్రాబ్లం అవుతుంది అని చెప్పనేసి మళ్ళీ మార్చి 16 అన్నారు. మళ్ళీ ఆఖరికి ఇప్పుడు 26వ తారీఖు వచ్చి ఇప్పుడు కూడా సిమెంట్ కట్టలు కట్టి స్టాక్ చేసి వాటర్ ని ముఖ్యమంత్రి గారు వదిలేరు. ముఖ్యమంత్రి గారు సభ అయ్యే టైంకే కాలువల్లో ఆల్మోస్ట్ వాళ్ళు వదిలిన నీళ్లలో సగానికి పైకి చిలుకు ఇంకిపోయిన పరిస్థితుంది. అధికారులే చెప్తున్నారు డైరెక్ట్ గా, ఇది 2-3 రోజుల కన్నా కూడా ఎక్కువ నీళ్లు కావని. మీకు 2 రోజుల్లో నేను వీడియో చేసి చూపిస్తాను. టీవీకే మీ ఛానల్ శ్రీకాంత్ గారు అక్కడ కుప్పం ప్రజలు మంచినీరు తాగడం నాకు ఇష్టం లేదు, అక్కడ టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డెఫినెట్ గా ఏ ప్రాజెక్ట్ అయినా ఏ వర్క్ చేసినా కూడా ఈ హంద్రీనేవా నీళ్ళకి సంబంధించి ఒక వీడియో తీసి నేను ప్రదర్శిస్తానంటున్నారు శ్రీకాంత్ గారు. కుప్పం ప్రజలు ఆ కృష్ణా జలాలు తాగడం
శ్రీకాంత్ గారికి ఇష్టం లేదా, చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదా నాకు డౌట్ ఉంది. సో నేనేమంటానంటే సజెస్ట్ ఎక్కడక్కడ వాటర్ ఇంకిపోయే తత్వం ఉంటే ఆ వాటర్ ఇంకిపోయే తత్వాన్ని ఎట్లా అరెస్ట్ చేయాలనేటువంటిది, అది ఎట్లా కట్టెలు చేయాలనేటువంటి అధికారులు ఆ ఇంజనీరింగ్ యంత్రాంగం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ ఇంజనీరింగ్ యంత్రాంగం తీసుకునే నిర్ణయం ఇప్పుడు శ్రీకాంత్ గారి ఉద్దేశం ఎలా ఉంది, వాళ్ళు నీళ్ళు తాగడానికి వీల్లేదు, ఇప్పుడే నీళ్ళు రావు, ఇదంతా నెగిటివ్ కదా. ప్రధానంగా మీరు చూసుకోవాల్సినటువంటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి గంట సేపు చెప్పినా కూడా మనం ఇచ్చేయము. అందుకే కదా లోకల్ బాడీస్ లో ఏమి రాకుండా అయిపోయింది మున్సిపాలిటీతో సహా. అంటే శ్రీకాంత్ గారు మీరేమో 35 ఏళ్లలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారంటున్నారు, సీఎం అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన చేయలేని అభివృద్ధిని 58 నెలల్లోనే చేసి చూపించాను, ఈ విషయంపై ఎక్కడికే దేనికైనా సిద్ధమా అని సవాలు విసురుతున్నారు. ఆయన చెప్పిన దాంట్లో నేను స్కీమ్ చేశాననే మాట తప్పిస్తే అది కూడా 93% అన్నారు. అది పచ్చి అబద్ధం. మేము డేటా తీసుకుని 93% కాదు, 100% అది రాంగ్ డేటా. మేము 100% ప్రూవ్ కూడా చేస్తాం. నెంబర్ 2 స్కీమ్ చేశానని చెప్పారు, ఇళ్ల పట్టాలు ఇచ్చాను తప్పిస్తే ఇంకేమన్నా చేశానో ఒక్కటి చెప్పండి. చంద్రబాబు సతీష్ గారు ఇప్పుడు వారు ప్రూవ్ చేస్తాము డేటాలు రాంగ్ డేటాలు చూపించడం అనేది తెలుగుదేశం పార్టీ నైజం. ముఖ్యమంత్రి గారు ఏదైనా ఉన్నా ఏ మాట చెప్పినా లేకపోతే ఏ పర్ఫెక్ట్ గా ఉంటది. అందులో ఏమి ఆయన ప్రజల్ని మభ్యపెట్టే తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ప్రజల్ని మోసం అనేది చంద్రబాబు నాయుడు దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందో చెప్తోంది, కానీ మీరు చెప్తున్న డేటా వేరు. అంతకు ముందే చంద్రబాబు నాయుడు చాలా అభివృద్ధి చేశారు, దానికి సంబంధించిన వివరాలు మా దగ్గర ఉన్నాయని శ్రీకాంత్ గారు అంటున్నారు. ఉంటాంగా సార్, కళ్ళ ముందు మంత్రి గారిని రమ్మనండి, మేము కళ్ళ ముందు తీసుకెళ్తాం. వేణుగోపాలకృష్ణ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు కుప్పం నియోజకవర్గానికి. వస్తాం ఖచ్చితంగా రేపు ప్రచారానికి రావాలి కదా, మంత్రి గారి ప్రచారానికి ఖచ్చితంగా వస్తాం. శ్రీకాంత్ గారు అంతా తొక్కపడాల్సిన అవసరం లేదు. ఏమైందంటే లోకల్ బాడీ సెలక్షన్స్ లో గెలిచాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటిదాకా ఆయన చేసింది ఇంకొకటి, అంటే ఒక సీక్రెట్ ఒకటి. వాళ్ళ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓట్లు ఎట్లా జాయిన్ చేశారు, ఏ ఓట్లు జాయిన్ చేశారు, ఏం జరిగిందని చర్చ జరిగింది కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ గెలవడానికి 35 సంవత్సరాలుగా ఆయన చేసిన ప్రయత్నాల్లో ఆ ఓటర్స్ ఎక్కడ వారు ఓట్లు ఏ విధంగా జాయిన్ చేశారు, వీటి మీద ఒక చర్చ చేశారు కదా గతంలో. దాని గురించి మరి మాట్లాడరు శ్రీకాంత్ గారు. ప్రజల్ని మోసం చేయడానికి చెప్పాను కదా. జగన్ గారు మాట చెప్పారండి, చంద్రబాబు నాయుడు అంటే కుట్ర, కుతంత్రం, కుటిలం, మోసం, ఇవన్నీ ఎవరంటే చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. రాష్ట్ర ప్రజలు తెలుసు కాబట్టే ఆయనని ప్రతిపక్షంలో అంత చిన్న సంఖ్య కూర్చోబెట్టారు. మరలా ఇవాళ మళ్ళీ 24లో ఎన్నికలు వస్తున్నాయి కనుక నేను గెలవలేదని ఆయన ఒప్పుకుని మొన్న మేడం వచ్చి చెప్పారు కదా, కుప్పంలో ఇంక రెస్ట్ ఇద్దాం, చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇద్దాం శ్రీమతి భువనేశ్వరి గారు చెప్పారా లేదా అదేమన్నా మార్కెట్ చేసి పెట్టారండి. భువనేశ్వరి గారు ఏం చెప్పారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చేద్దాం అన్నారంటే ఆ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సే డిసైడ్ అయ్యారు ఆయనకి ఇంక రెస్ట్ ఇవ్వచ్చు, పాపం ఆయన చెప్పింది చెప్తున్నాడు, ఆ చెప్పి దాంట్లో కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ప్రచారం చేస్తుందని శ్రీకాంత్ గారు అంటున్నారు. ఎట్లాగండి సరదాగా అటువంటి ఆవిడ సీరియస్ గానే చెప్పారు, నేను చూశాను ఆ వీడియో. ఆమె సీరియస్ గానే చెప్పారు, ఆ వీడియో నేను చూశాను. సతీష్ గారు ఒక్కటే ఇందులో వాస్తవం మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గెలవలేరనే కదా పవన్ కళ్యాణ్ గారు పొత్తు కోసం వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి పొత్తు కోసం ఎందుకు వెళ్తున్నారు? ఆయన నిజంగా అభివృద్ధి చేసి ఉండి ఉంటే రేపు 19లో గాని అంత ఘోరంగా ఓడిపోరు. అభివృద్ధి ముసుగులో ఆయన చేసిన మోసం ప్రజలు తెలుసుకోలేరు అనుకున్నారు. అభివృద్ధి ముసుగులో ఆయన చేసిన మోసాన్ని ప్రజలు తెలుసుకోలేరనేటువంటి అతి విశ్వాసం వల్ల 23 స్థానాలకు పరిమితమయ్యారు. 23 స్థానాలకు పరిమితమైనటువంటి ఆయన అత్యాశతో ఇప్పుడు మనకు ఒక వాస్తవం మనం మాట్లాడుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ఆశయాలతో పుట్టి
ఆశపరులు అత్యాశలు పెరిగిన తర్వాత అంతమైపోతా ఉంటది. ఆశయం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం వారి తండ్రి గారు 2.5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఇస్తే 25 లక్షల రూపాయలకి ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. 108 వాహనాలు తీసుకోండి, లేకపోతే తండ్రి గారు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించిన రైతు భరోసా కార్యక్రమాలు, రైతులు ఆ రోజు ఆయన ఉచిత విద్యుత్ అంటే ఇవాళ కూడా కొనసాగుతున్నటువంటి తీరుని గమనించండి. ఇది ఒక ఆశయం కోసం పుట్టినటువంటి పార్టీ. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఒక ఆశయంతో కూడినటువంటి పార్టీ. అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలింపబడింది, ఇది ఒక ఆశయంతో చేసినటువంటి కార్యక్రమం. ఇటువంటి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రజలు ఆదరిస్తారు. ఆశయం ఉన్న వ్యక్తులను ప్రజలు ఆదరిస్తారు. ఆశ అత్యాశ ఉన్న వారిని ప్రజలు ఆదరించరు, తిరస్కరిస్తారు. అది ఇక్కడ ప్రూవ్ అయినటువంటి విషయం. ఆయన ఆశ ఎన్టీ రామారావు గారు ఆశయంతో పెట్టాడు. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ వాళ్ళు తాకట్టు పెడుతున్నారు కనుక తెలుగువాడి ఆత్మగౌరవ రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ పుట్టింది. అది ఒక ఆశయం. ఆ 2 రూపాయల కేజీ బియ్యం, లేకపోతే మద్య నిషేధం, లేకపోతే 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్తు, ఆ ఆశయాన్ని ఎవరు తీసేశారు? ఆశపరుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ ఆశపరుడు ఏమయ్యాడు? అత్యాశపరుడు అయ్యి ఆయన కొడుకు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి అత్యాశ కదా. దానికోసం కదా ఇంతమందిని కలుపుకుంటున్నారు. మనకు అర్థమవుతుంది కదా. అక్కడ తర్వాత చిరంజీవి గారు కూడా తీసుకోండి, ఆశయంతో వచ్చారు. ఆయన కూడా కాపు సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి లక్ష్యంతో ఆయన రాజ్యసభ ఇటువంటి తీసుకున్న తర్వాత అది కూడా అట్లానే అయిపోయింది కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆశయం కోసం పనిచేస్తున్నాడు. ఆశయం ఏమిటి? తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజా హృదయాల్ని గెలవడానికి తీసుకున్న నిర్ణయాలు ఆశయంగా మారి ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఈ దేశ చరిత్రలో 51% ఓట్లు 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట వేదమని, ప్రజలకు ఇచ్చినటువంటి మాట దైవ సమానమని ఇచ్చినటువంటి మాట కోసం కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ప్రజా అవసరాలు తీర్చడం కోసం ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజా హృదయాలను గెలిచింది. ప్రజా హృదయాలను గెలిచింది కాబట్టే ఇవాళ కుప్పం ప్రజలు కూడా మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని కుప్పం ప్రజలకు ఆయన చెప్పారు. వాస్తవం అమ్మా, మీరు 35 ఏళ్లు పోషించారు ఒక వ్యక్తిని, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీకు నీళ్లు ఇవ్వాలనే స్పృహ ఆయనకి కలగలేదు. నేను నీళ్లు ఇచ్చాను మీకు మాట ఇచ్చి. అలాగే మున్సిపాలిటీ హోదా కల్పించాను, ఆర్డీఓ ఆఫీసు రెవెన్యూ సబ్ డివిజన్ పెట్టాను, చిత్తూరు డైరీని మా ప్రభుత్వమే పునరుద్ధరించింది. చిత్తూరు డైరీ చూడండి, మరి వారు కేవలం హెరిటేజ్ కోసం చిత్తూరు డైరీని ఏం చేశారు? 15,727 మందికి మరి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టు. ఇళ్ల పట్టాల గురించి ఆయన ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు ముందు ఏదో లెక్కలు చెప్తున్నారు మరి శ్రీకాంత్ గారు. అందులో వాస్తవం లేదు. ఇది వాస్తవం, ఇది వాస్తవ విషయం. ఈ రోజు కుప్పం పర్యటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు విసిరిన సవాలుపై ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతుంది. అలాగే ముఖ్యమంత్రి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అంటే ఒకసారి చూద్దాం. ఈ మనిషి ఇవాళ మరో 4గురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీకి దిగాడు. మంచి చేసి ఉంటే పొత్తులు ఎందుకు అని మనం అడిగితే మాట్లాడాడు. మీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచి అయినా ఉందా, గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి మనం అడిగి, ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు, ప్రతి ఇంటికి ఒక బెంచ్ కారు కొనిస్తానని చెప్పి కూడా అంటాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి, ఏ రోజైనా ఏ మంచి కూడా చెయ్యని ఈ వ్యక్తి ప్రతి ఎన్నికలప్పుడు కూడా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఏ రకంగా ప్రజలను వెన్నుపోటు పొడుస్తా ఉన్నాడు. ఇటు పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు. రైట్ శ్రీకాంత్ గారు, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం గుర్తుకు రాదు, ఇది ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య. సార్, ఇది ఇంకా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, చంద్రన్న బీమా ఎంత అద్భుతమైన పథకం, దానివల్ల ఎన్ని లక్షల మంది బెనిఫిట్ పొందారు. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏమన్నా ఆ పథకాన్ని ఏమన్నా ఇచ్చేశారా? చనిపోయిన వాళ్ళకి అప్పటికప్పుడు 30,000 మట్టి ఖర్చులకి, అలాగే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు,
ఇవన్నీ ఇమ్మీడియట్ గా 3 days లో వాళ్ళ అకౌంట్ లో పట్టు ఇట్లాంటివన్నీ చేసాం. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఊరికి ఒక స్కీమ్ కింద. అట్లా 110 పైసలకు స్కీమ్స్ లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ గానీ, ఆడపిల్లలకి అలాగే పుట్టిన బిడ్డలకి ఎన్టీఆర్ హెల్త్ కిట్స్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల స్కీములు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి రెండు ప్యారల్ గా చేసుకుంటా వెళ్ళారు. కంపెనీలు తీసుకొచ్చారు. అలాగే పెన్షన్ 200 నుంచి 2000 చేసింది ఎవరండి? పెన్షన్ ఒక్క స్కీమ్ అన్నా గుర్తొస్తుంది అంటారు. 200 నుంచి 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2000 నుంచి 3000 చేస్తానని చెప్పి శ్రీకాంత్ గారు ఇక్కడ ఒక వాస్తవం చెప్పాలి మీకు. మీరు గమనించుండ్రు సతీష్ గారు, ఇవాళ ఈ 2000 రూపాయల పెన్షన్ అనేటువంటి ఎంత అబద్ధం అంటే, ఎంత మోసం అంటే, ఆ రోజు పాదయాత్ర 2017 సెప్టెంబర్ 7వ తారీఖు ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారు కనబడిన తర్వాత ఆయన నాకు 1000 రూపాయలు తప్ప వేరే ఆధారం లేదని చెప్తే ప్రభుత్వం 2000 చేయిస్తాను, కానీ ఒక మోసగాడు పాలకుడుగా ఉన్నాడు కాబట్టి 2000 చేయడానికి ప్రయత్నిస్తూ 3000 చేస్తానన్నారు. ఎప్పుడు చేశారండి? ఇక్కడ ఇదొక్కటి చాలు శ్రీకాంత్ గారు నాకు ఆన్సర్ చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు 2017 నవంబర్ 7వ తారీఖున చేసినటువంటి ప్రకటన అంటే 14 నెలల తర్వాత జనవరిలో పెంచానని ప్రకటించి ఫిబ్రవరిలో పంచడం మోసం కాదా? మోసం కాదా? మోసం కాదా? ఆలోచించండి. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం 2250 రూపాయలు వాస్తవం కాదా? 2250 నుంచి ఇవాళ 3000 రూపాయలు ఇస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? మీరు ఎన్నిసార్లు ఫ్రీగా మధ్యేస్తున్నారు, ఇది ప్రభుత్వం దివాలా తీసేసింది, శ్రీలంక అయిపోయింది అనేటువంటి మాటలు ఎందుకు మాట్లాడారు? ఇలాంటి అబద్ధాలు మనం వద్దు, మాట్లాడొద్దు. స్కీమ్ అది మంచి ఖర్చులు డబ్బులు ఇచ్చారు, అది స్కీమ్. అది ఇప్పుడు ఇవాళ పక్కాగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కదా, కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంత్రి గారు సమాధానం చెప్తారు. సార్ మంత్రి గారు ఒక్క నిమిషం మీరు గ్యాప్ ఇస్తే నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను సార్. మద్యపాన నిషేధం అనేది మీ పార్టీ హామీయా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. 5 సంవత్సరాల్లో దశల వారీగా మద్యపాన నిషేధం ఎట్టిన ఎన్టీ రామారావు ఆశయాన్ని మద్యపాన నిషేధం పెట్టిన ఎన్టీ రామారావు మందందించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకుడు శ్రీకాంత్ గారు చరిత్ర మర్చిపోతారు. మీరే సమాధానం చెప్పండి. పూర్తి చేయండి. నేను అడుగుతున్నాను మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసినటువంటి అత్యాసపరుడు ఆశయం కోసం ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని ఆశతో ఎలా లాక్కున్నాడో అత్యాశతో ఎలా తన కుమారుడి కోసం ఇవాళ ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. శ్రీకాంత్ గారు, సతీష్ గారు ఆయన డిస్టర్బ్ చేయనంటే నేను మాట్లాడతా, లేకపోతే డిబేట్ నుంచి ఎగ్జిట్ అవ్వమంటే అవుతా, లేకపోతే మేము అడ్డంగా అరుస్తాం. సమస్య కాదు. నేను చెప్పేది మంత్రి గారు, మీ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సమయంలో 5 సంవత్సరాల్లో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు. మద్యపాన నిషేధం చేసే ఎలక్షన్ పడిపోయింది. చూసాం మీరు లేవనెత్తిన ప్రశ్నకు సంబంధించి ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణ ఒక వివరణ ఇచ్చారు. హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు కాబట్టి మేనిఫెస్టో 99% నెరవేర్చాలని వాళ్ళు ఇస్తున్న వివరణ. మీరు మాట్లాడుతున్నారు మద్యపాన నిషేధం అని చెప్పేసి 20,000 కోట్ల రూపాయల అప్పు 25 సంవత్సరాల అడిగేటువంటి అర్హత మంత్రి గారు మీరు చెప్పండి. వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఈరోజు 12 బినామీ కంపెనీలు పెట్టి మద్యం నాసిరకం మద్యం
టైమ్ అప్. ఇసుక 800 లెక్క తగ్గిందా లేదా? టైమ్ అప్, టైమ్ అప్. రైట్ రైట్ రైట్. ఈరోజు 5-6 వేల రూపాయలు అయిపోయింది. ఇప్పుడు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇసుక తయారు రేట్ చేసేదా? పెంచితే పెంచేసామంటారు. ఇసుక డబ్బులు ప్రజలు వేణుగోపాలకృష్ణ గారు. కన్జ్యూమ్ చేసి రైట్ రైట్. మనం చూస్తున్నాం ఈ రోజు కుప్పం పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ విసిరిన సవాల్పై 10 టీవీలో హాట్ డిబేట్ ఏ స్థాయిలో జరిగిందో. గత 58 నెలల్లోనే చంద్రబాబు నాయుడు 35 ఏళ్లలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేయలేని అభివృద్ధి చేశారని ముఖ్యమంత్రి చెప్తున్నారు. కృష్ణా జలాలను తీసుకొచ్చాము, అలాగే పార్టీలకు అతీతంగా ఇది ప్రతిపక్ష నేత నియోజకవర్గం అని మేము ఎలాంటి కక్ష సాధింపుకు పాల్పడలేదు, 93% ప్రజలకి పథకాలు అందుతున్నాయంటే అదే ఒక ప్రత్యేక ఉదాహరణని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే 15,000కి పైగా ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చామని చెప్తున్నారు. అయితే కొన్ని లెక్కల్ని దాచిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఏదేమైనా మాట్లాడుతూ ఎలా ఉన్నా అటు కుప్పంలో మాత్రం ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన అనేది రాజకీయంగా చర్చనీయాంశమైంది.